వైసీపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరోసారి డుమ్మా కొట్టినట్టు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న కసిరెడ్డికి ఇప్పటికే 3 సార్లు సిట్ నోటీసులు ఇచ్చింది. కసిరెడ్డి విచారణకు వస్తారని ఇప్పటి వరకు పోలీసులు ఎదురుచూశారు. అయితే కసిరెడ్డి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. వైసీపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరోసారి డుమ్మా కొట్టినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం సంబంధించి వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఆ మద్యాన్ని అడ్డం పెట్టుకుని ప్రధాన కంపెనీ అనేవాడు బెదిరించి భయపెట్టి సొంతంగా తయారు చేయడంలో, అదేవిధంగా వచ్చే వాటాల పంచడంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కీలక పాత్రగా అధికారులు నిర్ధారించారు. కుటుంబ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత శిక్షు బృందాన్ని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో మొత్తం అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేసిన తర్వాత ఇందులో ప్రధాన సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన కనుసరణలోనే మొత్తం వ్యవహారం నడిచిందని కూడా చెప్తా ఉన్నారు. కొంతమంది ఒక టీమ్ గా ఏర్పాటు చేసి అందులో ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏ విధంగా వాటాలు వెళ్ళాలి, ఆ వాటాలను మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి ఎప్పుడెప్పుడు పంపించాలి అనే అన్ని కోణాలకు సంబంధించి ఆయన పర్యవేక్షణలోనే జరిగిందని కూడా నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే అతనికి ఇప్పటికే 3 సార్లు, గతంలో 2 సార్లు నోటీసులు ఇవ్వగా అతను స్పందించకపోగా మెయిల్ ద్వారా నాకు ఈ కేసు సంబంధం లేదు, తాను ఐటీ సలహాదారుగా పనిచేసిన నేపథ్యంలో ఈ మద్యం కుంభకోణానికి తనకు ముడిపెట్టడం ఏ విధంగా భావ్యమంటూ పోలీసులను ప్రశ్నించారు. అయితే ఆధారాల నేపథ్యంలో మరోసారి ఆ విచారణకు హాజరవ్వాలని కూడా ఆ అధికారులు కోరినప్పటికీ కూడా వారు స్పందించలేదు. ఇది అంతేకాకుండా హైకోర్టుకు కూడా వెళ్లి తనపై అక్రమంగా కేసు పెట్టారు, కేసును విముక్తి కలిగించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు కూడా పోలీసుల సిట్టు బృందంతో ఏకీభవిస్తూ విచారణ సహకరించాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తాజాగా 3 రోజుల క్రితం మరోసారి సిట్టు బృందం హైదరాబాద్ వెళ్లి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా అతను అందుబాటులో లేకపోవడంతో వారి తల్లికి నోటీసులు అందించి ఈ రోజు విజయవాడలోని సిట్ కార్యాలయానికి వచ్చి దానికి సంబంధించిన ఆధారాలను సాక్ష్యం చెప్పాలని కూడా కోరారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా వస్తారని భావించినప్పటికీ కూడా మధ్యాహ్నం వరకు రాకపోవడంతో బృందం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కాలయాపన చేయడం, అధికారులు తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఏ విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారు, దీనికి సంబంధించి కోర్టు ఆదేశాలతో అరెస్టు చేస్తారని అంతటితో కూడా చర్చ నడుస్తుంది. 3 సార్లు కూడా మొత్తం అన్ని కోణాల్లో అంతేకాదు తాజాగా విజయసాయి రెడ్డి గతంలో వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న విజయసాయి రెడ్డి సైతం మద్యం కుంభకోణానికి సంబంధించి మొత్తం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా జరిగిందంటూ బహిరంగంగా మీడియాకి ఆయన ప్రకటన చేశారు. అటువంటి వ్యక్తి చెప్పిన తర్వాత సిట్టు బృందం కూడా కీలకమైన సాక్ష్యాలు సేకరించిన తర్వాత కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇంకా తప్పించుకు తిరగడం, విచారణ రాకుండా ఇబ్బందులు పెట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో అధికారులు కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తున్నారు. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో ఆయన అరెస్ట్ చేసి పూర్తిస్థాయిలో విచారణ చేయాలని భావిస్తున్నారు. రైట్, థాంక్యూ ప్రసాద్.